స్మూత్ గా ఉందో. అవునరా, ఒకసారి నా బుగ్గ గిల్లి చూడరా, దూదిలాగా ఎంత సాఫ్ట్ గా ఉందో. నా చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటో తెలుసా? తెలియదురా. కిల్లి సోప్ రా, 500 రూపీస్. అయినా నువ్వు వాడే సోప్ ఏంట్రా? మేము వాడే సోపు మీలాంటి రిచ్ వాళ్ళు కొనలేరు, వాడలేరు రా. ఆ సోప్ పేరేంటో చెప్పురా ప్లీజ్ రా. ఏం చెప్పను నాన్న, నాకు జిష్యు కూడా వాడే సోప్ కావాలా. అదేం సోప్ నాన్న? జిష్యు అడిగితే చెప్పలేదు, నాకు అదే సోపే కావాలా. అది ఏ సోప్ తెలియకుండా ఎలా కొనియాలరా? సర్లే కనుక్కుందాం పదా. రే జిష్యు చెప్పురా. కాదు జిష్యు, నువ్వు ఏదో సోప్ వాడుతూ ఉంటావు కదా, ఆ సోప్ ఏదో చెప్పురా. సార్ సబ్బు గురించి ఎందుకు లేండి సార్? సబ్బు పేరేంటో చెప్పండి సార్, నా రక్తం తాతాడు వీడు. ఆ సబ్బు గురించి అడిగి ఇబ్బంది పెట్టకండి సార్. ఇంతసేపు వాడి కోసం అడిగా సార్, ఇప్పుడు నాకు ఇంటెన్సిటీ పెరిగిపోతాను. ప్లీజ్ చెప్పండి సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇదేం సార్ ఇన్ని కలర్లు ఉంది? రైంబో సబ్బా? మాతో ఉన్న డబ్బుతో సరిపోయేలా తోచిన సబ్బు తీసుకున్నాం సార్. సబ్బు చిన్నగా అయిన తర్వాత వాడడానికి రావట్లేదు, అందుకోసమే ఉన్న సబ్బులన్నీ కలిపి ఇలా ఒక సబ్బు చేసుకుని వాడుకుంటున్నాం సార్. వావ్, వాట్ ఎన్ ఐడియా సార్. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఒకసారి ఇలాంటి సబ్బు యూస్ చేసి ఉంటారు సార్. మీరు కూడా ఇలాంటి సబ్బు యూస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. జయదీప్, నిన్న పప్పర్ వ్యాన్ కొన్నాను, సూపర్ ఉన్నా. నాకు 4 రూపీస్ నేను తెచ్చుకుంటా. ఒక్క నిమిషం నాన్న. ఇదిగో నాన్న. ఇదిగో నాన్న, నువ్వు అడిగింది 5 రూపీస్, నేను ఇచ్చింది 2 రూపీసే కదా. నీ దగ్గర 5 రూపీస్ లేదు కాబట్టి నాకు 2 రూపీస్ ఇచ్చావు కదా నాన్న. ఇది కూడా సూపర్ ఉన్నా. బాయ్ నాన్న. 20 రూపీస్ ఇవ్వనా? 20 రూపాయలకి 20 రూపాయలు లేదు, లోపలికి పో. అంత ఆస్తుంది కదా, 20 రూపాయలు ఇస్తే నీ గంట పోతుందా? రే కొడితే దొల్లుకుంటా పోతావు, పా లోపలికి పా. ఏం లేదురా, బోర్ కొడుతుంటే ఆడుకునే వచ్చిన. అరే నాకు లాలీపాప్ తినాలనుందిరా. ఇది కూడా చీ, నాకు వద్దు. ఓ నిమిషం ఉండరా. చూసినావా ఎన్ని లాలీపాపులు ఉన్నాయా నీ గల్లా? ఇన్ని లాలీపాపులు నీ జీవితంలో ఒకటే రోజు తిన్నావారా? ఇన్ని లాలీపాపులు చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? అదే రా మ్యాజిక్. జస్సు, ఏ రాజు ఇది పక్కన పెడతావా? లేదు అంకుల్, మా డాడీ డబ్బులు ఇచ్చి కొనుక్కో పని పంపిస్తాడు అంకుల్. నెక్స్ట్ మంత్ మా స్కూల్లో ఫ్యాషన్ షో జరుగుతుందంట నాన్న. దానికి బాగా అందంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారంట నాన్న. నాకు తెలిసినంత వరకు నేను 100% సెలెక్ట్ గా అనిపిస్తాను నాన్న. ఏమైందన్నా, నీకెందుకు అలా అనిపిస్తుంది? నా ఫేస్ నీలాగే కదా నాన్న, ఎప్పుడు జిడ్డుగా అసలు గ్లోయే ఉండదు. ఈ విషయం నాకు కూడా తెలుసురా, కానీ దీని గురించి ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. నాన్న, జిషు వాళ్ళ డాడీ ఫేస్ చూసినావా ఎంత గ్లోగా ఉంటుందో? ఈ మధ్య జిషు కూడా అలాగే తయారవుతున్నాడు. అవునా, నేను కూడా గమనించా. సర్లే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం వాడుతున్నారు కనుక్కొని మనం కూడా అదే కొనుక్కుందామా?